కదిలినాడు మైనంపల్లి హనుమంతన్న మల్కాజ్గిరి మట్టి రుణం తీర్చడానికి కదిలినాడు మైనంపల్లి హనుమంతన్న మల్కాజ్గిరి మట్టి రుణం తీర్చడానికి కేసీఆర్ అభిమానం పొందినట్టి దూతగా టీఆర్ఎస్ ఆశయాల జెండెత్తిన నేతగా కదిలినాడు మైనంపల్లి హనుమంతన్న మల్కాజ్గిరి మట్టి రుణం తీర్చడానికి ప్రజల బాగు కోసం పనిచేసే తీరు పథకాల అమలు కొరకు శ్రమించారు మీరు ప్రజల బాగు కోసం పనిచేసే తీరు పథకాల అమలు కొరకు శ్రమించారు మీరు మల్కాజ్గిరి బస్తి బస్తి నడయాడిన నేతగా ప్రగతి కొరకు ప్రతినభూని కదిలినాడురా 10 మంది మేలు కొరకు పనిచేసే సేవకుడు పేద ప్రజల తలరాతను మార్చేటి నాయకుడు నరనరమున నిజాయితీ నిండినట్టి నేత మల్కాజ్గిరి గడ్డపైన మైనంపల్లి విజేత కేసీఆర్ అభిమానం పొందినట్టి దూతగా టీఆర్ఎస్ ఆశయాల జెండెత్తిన నేతగా కదిలినాడు మైనంపల్లి హనుమంతన్న మల్కాజ్గిరి మట్టి రుణం తీర్చడానికి డివిజన్లో ఈరోజు పాదయాత్ర మహిళలు మన లావణ్య మేడం సూర్యకిరణ్ అందరం కలిసి మొత్తం భారీ ఎత్తున మేమంతా ఇంటింటికి ప్రచారం చేసుకుంటూ తిరుగుతూ ఉన్నాం. మంచి మద్దతు అందరు కాలనీలో అందరూ హనుమంతను గెలిపిస్తామని చెప్పేసి అందరూ ఆలంతాలే చెప్తా ఊరు. మాకు అదే ఆనందమై ఇంకా ఎక్కువ తిరుగుతూ ఉన్నాం. ఇక అందరు తప్పకుండా కారు గుర్తుకేసి గెలిపించాలని చెప్పేసి కోరుకుంటున్నాము. మా సత్యం నగర్ కాలనీ కానీ పెంటేడు కాలనీ కానీ మల్లడి కాలనీ కానీ కృష్ణమిక్లో కానీ మేము తండోపతండాలుగా మేము ప్రచారం చేస్తుంటే కాలనీ వాసులే తండోపతంగా తిరుగుతూ మేము హనుమంతను కానీ అధిక మెజార్టీతో గెలిపిస్తామని వాళ్ళు ప్రమాణం చేస్తున్నారు. ప్రతి కాలనీ వాళ్ళు వాసులు మీరు ఎందుకు వస్తున్నారు, హనుమంతను ఇంతకుముందు 2 మాట ఎమ్మెల్యే గెలిచిండు, ఆయనకు అల్వాళ్ళు కానీ ఇంతకుముందు కానీ ఆయన వాటర్ ఇచ్చిండు, కాలనీలకు బోరింగ్ లేపించిండు, ఆయన సేవకుడు చాలా సంతోషము, ఆయన అదృష్టము అల్వాళ్ళకి వచ్చిన ఇంతకుముందుకు మైనంపల్లి అన్నగారు మెదక్ కానీ సంగడి కానీ అక్కడ ఎమ్మెల్యే గెలిచిండు. ఇప్పుడు మా మల్కాజ్గిరి కాన్స్టిట్యూన్సీకి వచ్చింది కాబట్టి మా కాలనీ వాసులు అందరం కలిసి మేము ఏకతాటుగా లక్షల మెజారిటీతో గెలిపిస్తామని అందరూ ప్రజలు తండోపతండాలతో వచ్చి అదే ప్రచారం చేస్తున్నారు. ప్రతి కాలనీ వాళ్ళ కాలనీ వాసులే చేస్తున్నారు. మేము ప్రచారం మా వదిన గారు అయిన లావణ్య గారు, రెడ్డి గారు, లక్ష్మణ్ గారు, మా సతీమణి శశి గారు, వీళ్ళందరూ తండోపతండాలుగా ప్రతి కాలనీ కానీ ప్రతి స్లమ్గా అర్జున్ బస్తీ కానీ లోతుకుంట కానీ రాజవీకర్ సెక్షన్ కానీ మేము వెళ్తుంటే వాళ్ళే అంటారు మేమే అన్నం గెలిపిస్తే మేము ఎందుకు వస్తున్నాయ్యా, ఆయన చాలా మంచివాడు, ఆయన ఇంతకుముందు 2 మాట ఎమ్మెల్యే గెలిచారు కాబట్టి మేము మన నివాస అయిన హనుమంతన్ గారి అల్వాల నివాస అయిన హనుమంతన్ గారికి మేము గెలిపించుకుంటాము. మీరు ఇదే విధంగా అందరూ ఆలు కాలం తిరిగి ప్రచారం చేయండి, మేమైతే ఆయనతో లక్ష మెజార్టీతో గెలిపిస్తామని డోర్ టు డోర్ క్యాంపెయినింగ్ చేయడం జరుగుతుంది. అయితే వాళ్ళకి వెళ్ళినప్పుడు జనంలో స్పందన ఎలా ఉందంటే, ఎవరన్నా గృహంలోకి వెళ్ళి మేము ఈ క్యాన్వసింగ్ కారు గుర్తు కొట్టేసి హనుమంతరావు గారిని గెలిపించాలని చెప్పినప్పుడు వాళ్ళు మంచి స్పందిస్తూ వాళ్ళు ఏమంటున్నారంటే, మీరు ఎప్పుడో గెలిచిపోయినారు హనుమంత గారు, క్యాంపెయినింగ్లో మీరు మెజార్టీని చూసుకోవడానికి ప్రయత్నం చేయండి, బ్రహ్మాండంగా ఉంది, మేమందరం ఏకదాటిగా మేము టీఆర్ఎస్కి గెలిపించుకుంటాం, అశేష ప్రాణకోటి జీవనాధారమైన నీరుని ఇస్తున్నటువంటి కేసీఆర్ను మరుస్తామా,
కళ్యాణ లక్ష్మి పథకాలు ఇస్తున్నటువంటి కేసీఆర్ గారు నడుస్తామా? అందుకనే మేము ఏ విషయాల్లో కూడా ప్రతి ఇంట్లో ఏదో ఒక రకంగా ప్రతి కుటుంబానికి అందుతున్న ఈ సంక్షేమ పథకాలే మిమ్మల్ని గెలిపిస్తున్నాయి పొండి అని చెప్పడం జరుగుతుంది. దానికి మేము హ్యాపీ ఫీల్ అవుతున్నాం. ప్లస్ మళ్ళీ వచ్చేటువంటి ఎలక్షన్లో గెలిచిన తర్వాత హనుమంతరావు గారు అందరికీ చేస్తారని కూడా వాళ్ళు సుముఖంగా చెప్పడం జరుగుతుంది. 34 డివిజన్లో ప్రచార కార్యక్రమంలో భాగంగా ఈరోజు యాదమ్మ నగర్లో తిరుగుతూ ఉన్నారు. రోజు కూడా ప్రతి ఏరియాలో తిరుగుతూ ఉంటే మంచి స్పందన వస్తూ ఉంది. ఇది ఒక మెజార్టీ కోసమే తప్ప ప్రచారం అని కాదు. మెజార్టీ రావాలా, ప్లస్ రాష్ట్రంలోనే ఒక మంచి కాన్స్టిట్యున్సీగా ఎదగాలని చెప్పి మైనపల్లి కూడా అందరు మీటింగ్లో చెప్తా ఉన్నారు. ప్రతి మీటింగ్లో ఇది రాష్ట్రంలోనే ఆదర్శంగా తీసుకునే విధంగా మల్కాజ్గిరి నియోజకవర్గాన్ని తీర్చిదిద్దాలని చెప్పి మాటిచ్చినారు. రాబోయే కాలంలో మన హనుమంతన్న గారు మంత్రిగా కావాలని కూడా మన కాన్స్టిట్యున్సీ అందరూ వాళ్ళు కోరుతా ఉన్నారు. డివిజన్లో సత్యమ్మ ఎంక్లేవ్ అండ్ పెంటారెడ్డి నగర్ కాలనీ, యాదమ్మ నగర్, కిష్టమ్మ ఎంక్లేవ్లో తిరగడం జరిగింది. ఏ గడపకి వెళ్ళినా కానీ కూడా ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా కారు గుర్తుకు ఓటేస్తామని చెప్పడం జరిగింది. మైనంపల్లెలను అధిక మెజారిటీతో గెలిపిస్తామని కూడా ప్రతి ఒక్కరు కూడా అదే మాట అంటున్నారు. జై తెలంగాణ, జై జై తెలంగాణ. పాల్గొంటున్నాము. ఇంటింటికి వెళ్ళి మంచి స్పందన వస్తుంది. మేము పబ్లిక్ దగ్గరికి వెళ్ళినప్పుడు మీరు మెజారిటీ గురించి చేసుకోరు కానీ ప్రచారం అయితే బాగా నడుస్తుంది. మాకు కూడా ఉత్సాహం వచ్చి ఇంకెక్కువ చేస్తున్నాం ప్రచారము. మా కార్యకర్తలు కూడా అందరు మంచి సహకరిస్తారు. హనుమంతన్న గారికి కూడా మంచి మెజారిటీ వస్తుందని కోరుకుంటూ ఇంకా వేరే చాలా చోట్ల కూడా మేము ఇంకా ప్రచారం చేయాలని ముందుకెళ్తున్నాం. మాకు ఉత్సాహం పెరుగుతుంది దినదినము. పబ్లిక్ నుంచి కూడా మంచి స్పందన వస్తుంది. ఇదే ఉత్సాహం హనుమంతన్న గారికి కూడా ఉంటుంది. పబ్లిక్ కూడా అందరు మాకు మంచి సహకరిస్తారు. జై తెలంగాణ.